ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తావునా. ఈ సమయంలో నీ వాక్యంను ధ్యానించుచుండగా మా జీవితాలకు అవసరమైన మాటలు మాతో మాట్లాడి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవల్లని అపేక్షించుచున్నాము. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆసక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయంలో మనం ఆసక్తిని కనపరచాలని వీళ్ళు ఆశ కలిగి ఉన్నారు అంటే మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. మనకున్నటువంటి నిరీక్షణ ఏదైతే ఉందో ఆ నిరీక్షణ పరిపూర్ణమగు వరకు, ఆ నిరీక్షణ సఫలమయ్యే వరకు మనము ఆసక్తిని చూపించాలి. మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు, అంటే మనము ఇదివరకు ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో ఆ ఆసక్తిని కనపరిచి ఎప్పటి వరకు కనపరచాలి అంటే తుదమట్టుకు, అంటే అంతము వరకు. అంటే మనం దేని గురించి అయితే మనము నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నామో, మనం దేని గురించి అయితే విశ్వాసం కలిగి ప్రార్థిస్తూ ఉన్నామో ఆ కార్యము జరిగే వరకు తుదమట్టుకు మనం ఏమి కనపరచాలంటే ఆసక్తిని కనపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏ విషయంలో ఆసక్తిని కనపరచాలి, మనం ఏ విషయంలో ఆసక్తిని కలిగి ఉండాలి అంటే మన నిరీక్షణ పరిపూర్ణమగు వరకు. మనం నిరీక్షణ, మన విశ్వాసము ఏదైతే ఉందో అది పరిపూర్ణమగు వరకు మనం ఏం చూపించాలంటే ఆసక్తిని చూపించాలి. తుదమట్టుకు అంటే కార్యము జరిగే వరకు మనము ఆసక్తిని చూపించాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనము ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నా ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. క్రైస్తవులమైనటువంటి మనము, దేవుని వాక్యం నెరిగినటువంటి మనము ఏ విషయంలో ఆసక్తిని కనపరుస్తూ ఉన్నాం? మనం దేవుని వాక్యం ముందు ఆసక్తిని కనపరుస్తూ ఉన్నామా? ప్రార్థన యందు ఆసక్తిని కనపరుస్తూ ఉన్నామా? దేవుని స్తుతించటానికి, మహిమపరచటానికి ఆసక్తిని కనపరుస్తూ ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేద్దాం. మీ నిరీక్షణకు పరిపూర్ణమగు నిమిత్తము, మన నిరీక్షణ, మన విశ్వాసము పరిపూర్ణమగు వరకు మనం ఏం కలిగి ఉండాలంటే ఆసక్తిని కలిగి ఉండాలి. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి, ఈ కార్యం నా జీవితంలో జరగాలి అని ఆశపడుతూ ఉంటాం. ఒక 2 రోజులు ప్రార్థన చేస్తాం, 3 రోజులు ప్రార్థన చేస్తాం, అక్కడి నుంచి మన ఆసక్తి సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఈరోజు బైబిల్ ఎలాగైనా చదవాలి అనుకుంటా కొంతకాలం ఆసక్తిని చూపిస్తుంటాం, కొన్ని రోజున ఆసక్తిని చూపిస్తుంటాం, తర్వాత ఆ విశ్వాసం ఏమైపోతుంది, సన్నగిల్లిపోతూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ నిరీక్షణ పరిపూర్ణమగు వరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఏమి కలిగి ఉండాలంటే ఆసక్తిని కలిగి ఉండాలి. మన ప్రార్థన జీవితంలో ఆసక్తిని కలిగి ఉన్నామా? దేవునితో సహవాసం చేసే విషయంలో ఆసక్తిని కలిగి ఉన్నామా? ఏదైనా వాక్యం విన్నప్పుడు మనం ప్రేరేపించబడతాం, కొద్ది రోజులు ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం, ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉంటాం, తర్వాత ఆసక్తి సన్నగిల్లిపోతూ ఉంటుంది. మొదటిలో ఉన్న ఆసక్తి చివరిలో ఉండదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు, అంటే ముందు మనకున్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో ఆ ప్రార్థనలో ప్రార్థించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, వాక్యం చదవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడున్న ఆసక్తి ఏదైతే ఉందో
ఇది వరకు మనకున్నటువంటి ఆసక్తిని ఇప్పుడు కూడా కనపరిచేవారిగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి ఆసక్తిని కలిగి మనం జీవిస్తామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అట్టి ఆసక్తిని దేవుడు మనకి కలుగచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ విషయంలో ఆసక్తి కలిగి, ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి, వాక్యం విషయంలో ఆసక్తి కలిగి, నిరీక్షణ కలిగి జీవించే కృపను మాకందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.